హలో ఎవ్రీవన్, వన్స్ ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. జేఈ 2026 జనవరిలో వచ్చిన క్వశ్చన్ ఇది. ఏంటది? ర్యాంక్ ఆఫ్ ఏ వర్డ్ కనుక్కోమంటారు. ఉదయ్పూర్ అనే వర్డ్ కి ర్యాంక్ కనుక్కోమంటారు. మనకి ట్రెడిషనల్ మెథడ్ తెలుసు. ఐపీఈలో మనం ర్యాంక్ కనుక్కోవడానికి యూస్ చేసే ట్రెడిషనల్ మెథడ్ ఇది. ఇలా ట్రెడిషనల్ మెథడ్ యూస్ చేసి ర్యాంక్ కనుక్కోవచ్చు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ కి ర్యాంక్ కనుక్కోవడానికి రిపిటేషన్ ఉంటే, రిపిటేషన్ లేకపోతే మనం ఆల్రెడీ ఒక ట్రిక్ చేసామమ్మా. ఇది రిపిటేషన్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలి అనేది వన్స్ హియర్. ఉదయ్పూర్ ఫస్ట్ వర్డ్ రాసుకోండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో నెంబరింగ్ ఇవ్వండి. అంటే ఫస్ట్ ఏ వస్తుంది, తర్వాత డి, తర్వాత పి, తర్వాత ఆర్, తర్వాత యు, తర్వాత వై, అలా నెంబరింగ్ ఇచ్చుకున్నాం. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 5 కన్నా తక్కువ, నెంబర్ 5 కన్నా తక్కువ 5 కి రైట్ సైడ్ లో ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 5 కన్నా తక్కువ 5 కి రైట్ సైడ్ లో ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1 2 3 4. నెక్స్ట్ ఇంక్లూడింగ్ యూ, ఏమైనా రిపిటేషన్ ఉందా ఇక్కడ? ఇంక్లూడింగ్ అనేది ఇంక్లూడ్ చేసుకొని చూస్తాం. ఇంక్లూడింగ్ యూ ఏమైనా రిపిటేషన్ ఉందా? ఎస్, యూ అనేది 2 సార్లు రిపీట్ అయింది, సో బై 2 రాస్తాం. నెక్స్ట్ 2 కన్నా తక్కువ 2 కి రైట్ సైడ్ లో ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. 1 కన్నా తక్కువ 1 కి రైట్ సైడ్ లో లేవు. 6 కన్నా తక్కువ 6 కి రైట్ సైడ్ లో ఎన్ని ఉన్నాయి? 3 నెంబర్స్ ఉన్నాయి. 3 కన్నా తక్కువ ఏం లేవు. 5 కన్నా తక్కువ 1 ఉంది. దీనికన్నా తక్కువ ఏం లేవు. ఇలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ అయిపోయింది. ఏం చేస్తారు? దిస్ ఇంటూ దిస్ 4/2 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0, 3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0, 1 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0. ఈ క్వశ్చన్ కి ట్రిక్ అప్లై చేసేటప్పుడు నాన్న మొత్తం అంతా అయిపోయిన తర్వాత డోంట్ ఫర్గెట్ టు కీప్ +1 ఎట్ ద ఎండ్. మొత్తం అంతా సాల్వ్ చేసిన తర్వాత +1 పెట్టడం మర్చిపోవద్దు. ఇదే ట్రిక్ యూజ్ చేయండి. సేమ్ మీకు ఇక్కడ వచ్చిన ఆన్సరే ఇక్కడ కూడా వస్తుంది. సేమ్ ట్రిక్ లో ఇదే ఆన్సర్ వస్తుంది. రైట్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నౌ ఇదే వేలో సాల్వ్ చేసి EAMCET ఎంసెట్ అనే దానికి ర్యాంక్ చెప్పండి. ఇదే వేలో సింప్లిఫై చేసి ఇదే ట్రిక్ యూజ్ చేసి ఎంసెట్ అనే వర్డ్ కి ర్యాంక్ చెప్పండి అమ్మా. ఇదే ట్రిక్ యూజ్ చేసి డూ లెట్ మీ నో ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ఎంసెట్ ఇన్ కామెంట్ సెక్షన్.